జాబ్ ఎంఎస్ అయిపోయి జాబ్ చేశారు. అరే! వస్తానురా ఇంకో 1 ఇయర్‌లో అన్నాను. ఆ తర్వాత వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ వచ్చారు. బ్రేకప్స్ అయిపోయినాయి. పెళ్లి చేసుకున్నారు. ఇల్లు కొన్నారు. ఆ ఇంటి వీడియోలు కూడా తీసేవాళ్ళు. "అరే! ఇదేరా గెస్ట్ హౌస్. ఈ గెస్ట్ రూమ్ నీదేరా నువ్వు వచ్చాక" అన్నారు. 1 ఇయర్‌లో వచ్చేస్తా అన్నా. చూసా 2026కి వచ్చాను. ఇప్పుడు ఇప్పుడు అడుగుతుంటే "అరే! ఫస్ట్ సినిమా తర్వాత" అంటే "మేము వచ్చేస్తాం రా" అంటున్నారు. సో యెస్. సో లాంగ్ జర్నీ అండి. అయితే ప్రతి ఫిలిము సక్సెస్ గురించి చేస్తాం. ఫస్ట్ సినిమా మాత్రం నాకు తెలిసి 2 సక్సెస్‌లుంటాయి. ఫస్ట్ సినిమా చేయడమే సక్సెస్. ఇక్కడి దాకా రావడమే ఒక సక్సెస్. సో, ఈ సక్సెస్ ఫస్ట్ సక్సెస్ ఏదైతే ఉంటదో దానికి కారణం నాకంటే ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, నా కజిన్స్, నా కాలేజ్ మేట్స్, మా సిస్టర్, మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మా పేరెంట్స్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి స్టేజ్ మీదకి రండి ఒకసారి. ఎందుకంటే సినిమా సక్సెస్ అయ్యాక అది అందరూ టీమ్ అంతా కలిపి సక్సెస్ చేసుకోవాలి. బట్ ఈ ఇనిషియల్ సక్సెస్ మాత్రం వాళ్ళు డిజర్వ్ చేస్తారు. ఎందుకంటే ఇదంతా మన సెల్ఫిష్ డ్రీమ్. దీనికోసం మనం మాటలు పడతాం. దీనికోసం మనం మాటలు పడతాం. ఏమేమో ఏమో చేస్తాం కానీ మన సెల్ఫిష్ డ్రీమ్ గురించి వీళ్ళు మాటలు పడతారు. వీళ్ళు అవమానాలు పడతారు. సో ఐ థింక్ దే డిజర్వ్ ద సక్సెస్ వాట్ ఎవర్ ఈరోజు వీళ్ళది. ఐ థింక్ సో ఈ టీమ్ ఓకే. ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. యా. సో ఈ సినిమా విషయానికి వస్తే ఇక్కడ స్టేజ్ మీద ఇంకొక సూర్యప్రకాష్ జోస్లా ఉన్నారు. ఎస్ ఎస్ యా ప్లీజ్. మూల కథని అందించిన సూర్యప్రకాష్ జోస్లా గారు, యా. ఇంకో సింహం, ప్లీజ్ వెల్కమ్. చాలా ర్యాండమ్గా నాకు పవన్ సార్నేని ప్రజెంట్స్ ఇవాళ అబ్సెంట్ ఈ ఈవెంట్కి. అయితే ఆయన నాకు ఒక 10 ఇయర్స్గా పరిచయం ఫ్రెండ్. అండ్ ఆల్మోస్ట్ ఒక కజిన్తో ఎట్లా క్లోజ్ కజిన్తో ఎంత బాండింగ్ ఉంటుందో అలాంటి బాండింగ్ పవన్తో. అయితే ఆయన వేరే ఏదో సినిమా రైటింగ్ విషయంలో మేము మాట్లాడుతూ సడన్గా ఒక కార్ కింద ఒక చిన్న థాట్ విన్నాను. ఏరైనా ఆయన ఒక కథ రాసుకున్నారు. అందులో ఒక పాయింట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. నువ్వేమైనా దాన్ని డెవలప్ చేస్తావో చూడు అంటే చాలా అంటే మనం ఇన్నేళ్లలో నేను చాలా కథలు రాసుకున్నాను. కానీ ఇది టక్కుమని ఏదో ఇంట్రెస్టింగ్ అనిపించి దీన్ని ఒక కొత్త వరల్డ్ డిజైన్ చేసి క్యారెక్టర్స్ డిజైన్ చేస్తే లిటరలీ 1 మంత్లో అన్నీ ఓకే అయిపోయి అండ్ అక్కడి నుంచి సడన్గా దీనికి ఎవరు సెట్ అవుతారు అనగానే నా ఫస్ట్ మైండ్లో వచ్చింది తరుణ్ భాస్కర్ అన్నాను. నెక్స్ట్ డే ఆయన్ని కలిసాం. చైన్ అన్నారు. ఏది లేదు కథ వినండి తర్వాత మీ ఇష్టం అన్నాను. ఇలాగే నవ్వుకున్నారు అండ్ ఇక్కడ ఉన్నాం. సో ఇంకా మిగతా టీం అంటారా, ఇంకా భాను గారు, కళ్యాణ్ గారు, విజయ్ అన్న, వీళ్ళు ఈ ప్రాసెస్లో ఈ జర్నీలో నాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయిపోయారు. సో అండ్ మిగతా వాళ్ళందరి గురించి చాలా మాట్లాడేది ఉంది. అండ్ ఈ ప్రాసెస్లో ఇంకా వాగితే అంటే మా చిట్టి ఫరియా. అదే వాళ్ళంతా ఉన్నారు. ఇంకా ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రోజుకి మాత్రం వీళ్ళతో స్పెండ్ చేస్తున్నాను. అండ్ మిగతా అందరి సక్సెస్ గురించి మనం మెయిన్ మెయిన్ ఈవెంట్స్లో మాట్లాడతాం. ఎపిసోడ్స్ వైజ్ కట్ చేసుకుందాం. అండ్ యా థ్యాంక్ యూ. అంతే. యా సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇమోషనల్ సింహంగా మారిపోయారండి ఈ స్టేజ్ పైన. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విషింగ్ యూ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ సార్. అండ్ ఐ థింక్ సూర్యప్రకాష్ సార్ మీరు కూడా ఒక 2 మాటలు, మూల కథ ఆయనే కాబట్టి కథ ఎలాగో చెప్పరు. సో థ్యాంక్ యూ. నేను మీడియా నుంచి వచ్చిన వాడిని అండి, మీ స్నేహితుడిని. అందరికీ తెలుసు ఇక్కడ మ్యాక్సిమం అందరికీను. మన వన్ ఇండియాలోను ఏషియానెట్లో ఇట్లా పనిచేశాను.
పవన్ గారు నాకు మంచి మిత్రుడు. ఆ తర్వాత డైరెక్టర్ గారు కూడా అయ్యారు. తర్వాత తరుణ్ భాస్కర్ గారు అవుతారేమో అని అనుమానం. ఫరియా గారితో పరిచయం అంటే నేను జాతిరత్నాలు కో రైటర్గా పనిచేశానండి. అది ఆ సమయాన్ని చేసిన తర్వాత కాబట్టి ఓ రకంగా అనుబంధం ఉంది, వేరే రకమైన బంధం కాదు. మూల కథ కాబట్టి మూలను కూర్చోబెట్టకుండా పిలిచారు, సంతోషంగా ఉంది. అది ట్రంప్ మీద కథ, మన టీజర్లో చెప్పినట్టుగా మంచి ఇంట్రెస్టింగ్ విషయం. మీకు చాలా బాగుంది. నేను చెప్పట్లేదండి, డైరెక్టర్ గారు కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఆయనతో పాటు నాకు కూడా సక్సెస్ అవసరమే కాబట్టి పొరపాటును కూడా రివీల్ చేయను. థియేటర్లోనే చూసి సర్ప్రైజ్ అవుతారు. అది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఖచ్చితంగా నవ్వుకుంటారు, ఆలోచిస్తారు. మీ పిల్లల్ని కూడా ఎవరికైనా అమెరికా పంపించాలంటే ఒక్క నిమిషం ఆలోచించి నన్ను కూడా తిట్టుకుంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ ఇటు ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్. అండ్ ఇప్పుడు మా చిట్టి మనసు ఎప్పుడైనా గాయపడిందా, గాయపడ్డ సింహంగా మారిందా తెలుసుకుందాం ప్లీజ్. హలో అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. ఆల్వేస్ గుడ్ టు సీ మీడియా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. గాయపడ్డ సింహం ఫిల్మ్ నేను యాజ్ అన్ ఆడియన్స్ విన్నాను నేను యాక్చువల్లీ. ఎందుకంటే ఐ జస్ట్ వాంటెడ్ టు సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు ద ఫిల్మ్. చాలా 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 ఫనీగా ఉంది. అండ్ యూజువలీ కామెడీ ఫిల్మ్స్ నాకు చాలా ఇష్టం కాబట్టి ఐ హ్యావ్ లైక్ కైండ్ ఆఫ్ సిక్స్ సెన్స్ చెప్పొచ్చు దట్ ఓకే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు వర్క్ అని. సో కంగ్రాచులేషన్స్ కశ్యప్ ఫర్ directing and writing and developing this film. Big thank you to Kalyan garu, Bhanu garu, Vijay garu and Pawan Sadhaneni who brought me on board for this film. Thank you so much. నేను ఈ ప్రాసెస్ని చాలా ఎంజాయ్ చేశాను. అండ్ we happen to become such good friends, all of us, the whole direction team, cinematography team, Sweekar, all the other actors and even the producers, they come on set and everyone just has such a wonderful time. And Tarun Bhaskar gurinchi cheppalante, I think I've had such an amazing time with the timing, ikkada patkodam, jokulu, and he's like super interesting person. As you all know, meer fans untaru, meeku kuda telusu. But as an actor, I really enjoy his screen presence. And thank you so much for having me on board for this project, guys. I'm really looking forward to showing you more. Thank you. ఇందుకు ఆన్సర్ రాలేదు. చిట్టి మనసు గాయపడిందా, ఇప్పుడు ఎలా గాయపడింది, గాయపడ్డ సింహంగా ఎప్పుడు మారింది? ట్రైలర్ లాంచ్ ట్రైజరే ఇది. ఒక్క ఎల్లే డిఫరెన్స్. దిస్ ఇస్ ట్రైజర్, దట్ ఈస్ ట్రైలర్, అంతే డిఫరెన్స్. ఇంకా మారలేదు అంతా, ఇంకా అంతేం గాయపడలేదు. ఓకే, గాయపడకూడదనే కోరుకుంటున్నాం. కాదు, ఓన్లీ లేడీ సింగం లాగా మారింది అంట. ఇంతకీ ఈ సినిమా మీరు తరుణ్ భాస్కర్ గారి కోసం ఒప్పుకున్నారా, ట్రంప్ గారి కోసం ఒప్పుకున్నారా? మా తాత టైమింగ్ యాక్చువల్లీ చాలా బాగుంది. తెల్ల తాత అడు అయినా సారీ కొత్త పేరు. ఆయన ప్రమోషన్స్ కోసం చేసినట్టుంది ఇప్పుడు మా కోసం. థ్యాంక్ యూ సో మచ్ తాతగారు. అంతే చాలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు మన గాయపడ్డ సింహాన్ని, నటసింహాన్ని తరుణ్ భాస్కర్ గారు, మీ టీషర్ట్ మీద మీరు ఫస్ట్ మైక్ ఇవ్వండి, మాట్లాడనీయకుండా మీరు అన్ని మీరు చెప్తున్నా, అడుగుతున్నా. నేను చెప్పలేదు ఇట్లా చెప్పమని చెప్పి. నేను ఫస్ట్ ఈ సినిమాకి వద్దని చెప్పిన, తర్వాత వేసుకుంటారు నువ్వు ఇవన్నీ టూ ఎప్పుడు తీస్తారా అని. సో అది ఎలాగో వచ్చింది కదా, మేము కొంచెం ప్రస్తుతానికి శాంతించాం. Okay, అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి. ఫస్ట్ హాఫ్ కూడా అయిపోయింది. సూపర్. అమ్మయ్య, అడగకుండానే అప్డేట్ ఇచ్చినందుకు ఒక్కసారి క్లాప్స్. అయిపోయింది కదా. ఓకే. కాదు, గాయపడ్డ సింహం ఏంటి అక్కడ డీలా పడి కూర్చుందా? పులి ఇది సింహం దొరకలే, లాస్ట్ మినిట్ తీసుకొచ్చింది. ఇంకా నయం పిల్ల అనుకున్నా నేను. కాదు, ఓకే. నా రియల్ ఐడెంటిటీ తెలిసిపోయింది. ప్లీజ్. ఓకే, ఏం లేదు, బేసిక్గా నా ఫ్రెండ్స్ కొందరు విపరీతమైన ప్రయత్నం ఉంటుంది అనమాట యూఎస్ పోవాలని చెప్పేసి. ఏముండదు. మైక్ ఎందుకు ఇచ్చినారు మ్యామ్ మీరు? మాకు యాక్చువల్లీ
మూర్తి గారు ట్వీట్ చేసినప్పుడు కూడా మాకు తెలియలేదు కానీ ఇప్పుడు ఈ రోజు అర్థమైంది సింహం ఎందుకు గాయపడింది, ఆ రోజు ఎయిర్పోర్ట్ లో ఏం జరిగింది, ఎందుకు ఇది జరిగింది. మోస్ట్లీ నేనే తింటున్న సింహం నేనే, పడుకునే పడుకున్న నేనే, సింహం, తింటున్న ఆడుకున్న సింహం, నేనే. ఆడుకుంటున్న సింహం. అందుకని గాయపడ్డా. అది ఓకే, ఇంతకీ ఆ ఎయిర్పోర్ట్ సింహం గురించి ఒకసారి చెప్తారా మాకు? ఏం లేదండి, అదే ప్రమోషన్స్ అని చెప్పేసి, అంటే మా కశ్యప్ గారి గురించి మీకు ఇప్పుడే పరిచయం కదా, అర్థమవుతుంది కదా ఆయన ఎట్లాంటి మనిషో. ఆయన ఒక క్రియేటివ్ థాట్ వచ్చింది. మీదేనా? ఎమోషనల్ పర్సన్, కరెక్ట్, వాళ్ళకి తెలియదు ఇంకా. సో ఎయిర్పోర్ట్లో పోయి ప్రమోషన్స్ చేద్దామన్నారు. వద్దు, చెప్పు దెబ్బలు పడతాయి అంటే, గాయపడేదే కదా, గాయపడు అని అన్నాడు. గాయపడ్డా, నాకు ఈ వీసా కూడా రాకపోవచ్చు, నేను అమీర్పేట్ దాటకపోవచ్చు, బట్ అదంతా సినిమా కోసం, మీరు చూడాల్సిందే ఈ సినిమా, అందుకని. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడొచ్చు? ప్లీజ్ ప్లీజ్. ఓకే, మధ్యలో ఏమైనా ప్రమోషన్స్ మళ్ళీ ప్లాన్ చేస్తారేమో అని. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అనమాట, వాడు విపరీతమైన సక్సెస్ ఏంది అంటే యూఎస్ వెళ్ళాలి ఏందో అక్కడ పోయి ఒక చెట్టు నాటాలని వాడు ఒక ఇది వాడు అంబిషన్, వాడి గోల్. వీసా చాలాసార్లు క్యాన్సిల్ అయింది. ఎందుకు క్యాన్సిల్ అవుతుంది? వాడు నీట్గా సూట్ వేసుకుంటుండు, వచ్చిన ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, ఏదో చేస్తున్నాడు. ఏంది అంటే ఈమెయిల్ అడ్రస్ stillalone89@gmail.com. అట్లా ఎన్ని నవ్వుకునే విషయాలు ఉంటాయంటే ఒక యూఎస్ వీసాలో, చెప్పుకోలేం, కొన్ని చెప్పాల్సి వస్తుంది. అక్కడ పోయి ఏదో చేస్తుంటాము, ఇక్కడ వచ్చి పోజ్ కొడుతూ ఉంటాం, 2 రోజులు యాక్సెంట్ వస్తూ ఉంటుంది. సో దీని గురించి ఒక ప్రపంచమే ఉంది. ఈ ప్రపంచం గురించి ఒక సబ్జెక్ట్ మ్యాటర్ తోటి కశ్యప్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను చెయ్యొద్దు, అయిపోయింది, మూసేద్దాం అని అనుకున్న టైంలో కథ చెప్పేసిండు. కథ చెప్పిన తర్వాత ఇష్టం వచ్చినట్టు నవ్వేసినారు. ఐ థింక్ ద సేమ్ గోస్ ఫర్ ఆల్ టెక్నీషియన్స్ ఇక్కడ అందరు కూడా. ఆ ఐడియాకి, ఆ యునిక్నెస్, ఆ యునిక్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దానికి ఫిదా అయిపోయినాం. నాకు తెలిసి మీరు కూడా అవుతారనే నమ్మకం నాకున్నది. బికాజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ వాయిసెస్ ఇన్ తెలుగు సినిమా అనే అనిపిస్తుంది నాకు కశ్యప్, విత్ అ వెరీ యునిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అంటే ఇప్పుడు జస్ట్ లైక్ హౌ అనుదీప్ ఈజ్ వెన్ స్ట్రాంగ్ పర్సనాలిటీ, ఒక వెరీ యునిక్ స్పేస్, ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంటుంది కదా, అది కశ్యప్ వల్లనే సాధ్యం. ఈ కైండ్ ఆఫ్ హ్యూమర్ ఏదైతే ఉందో, ఒక సకాస్టిక్ డ్రై హ్యూమర్, అది ఇట్స్ వెరీ వెరీ ఎఫెక్టివ్. అంటే స్క్రీన్లో చూసినప్పుడల్లా వీఆర్ ఆల్ లాఫింగ్, ఆన్లైన్ ఎడిట్ చూసుకున్నప్పుడు కూడా నవ్వుకున్నాము. ఐ థింక్ యూ విల్ ఆల్సో హ్యావ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్. నేనైతే పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాల్సిన చాలామంది ఉన్నారు. ఆర్ ప్రొడ్యూసర్స్, భాను గారు, ఆయనకి ఫాదర్ లెక్క నేను ఉంటా, ఆయన ఎంత స్మార్ట్ ఉన్నారో చూడండి. ఆయన వదులుకొని నన్ను క్యారెక్టర్లో పెట్టినందుకు థ్యాంక్స్ సార్. ఏదో ఒక రోజు మీరు కూడా హీరో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మాకైతే మీరు ఆల్రెడీ హీరో. కళ్యాణ్ గారు, విజయ్ గారు, ఆల్ ద ప్రొడ్యూసర్స్, అండ్ పవన్ సాధినేని ఎస్పెషలీ. మిమ్మల్ని నేను ఫస్ట్ టైం కలుస్తున్నాను కదా, మేము పక్క పోయి మాట్లాడుకున్నాం, చాలా కంప్లైంట్ ఇచ్చేది ఉంది పవన్ గురించి. సాధించే పవన్, సాధినేని కాదు, సాధించే పవన్. ఏదైనా మైండ్లో వచ్చిందంటే సాధించే తీరుతాడు. సచ్ ఎనర్జీ, అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే పవన్ ఏమైనా చెప్పినా సీరియస్ తీసుకోవాల్సిందే. ఇట్స్ నాట్ అ లాఫింగ్ మ్యాటర్ యాట్ ఆల్. సో ఈ గాయపడ్డ సింహం కూడా తీసుకొని వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని, బికాజ్ ఇట్ వాజ్ పవన్స్ ప్రెజెంటేషన్, ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. అండ్ కశ్యప్ గురించి, కశ్యప్ ఈజ్ ఆల్రెడీ అ బిగ్ హీరో ఇన్ అ సర్కిల్. మన షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ అండ్ యూట్యూబ్ సిరీస్ చూసే వాళ్ళకి చాలా మందికి కశ్యప్ తెలుసు. ఐ థింక్ హిస్ సిరీస్ నేమ్, ఎస్ అబ్సల్యూట్లీ, అక్కడ పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు కశ్యప్కి. సో హీఈస్ అన్ అండర్ డాగ్ వెయిటింగ్ టు రైజ్ అప్ అనమాట. అండ్ ఆ స్పేస్లోనే చాలా కాంకర్ చేసిన ఒక కల్ట్ ఫాలోయింగ్ కూడా ఉంది కశ్యప్కి. ఐ థింక్ ఐఎమ్ వెరీ లక్కీ, వెరీ ఆనర్డ్ దట్ దే చోజ్ సంబడి లైక్ మీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. చాలా హంబుల్నెస్ తోటి నేను యాక్సెప్ట్ చేసిన. ఇట్స్ మై గుడ్ ఆపర్చునిటీ. ఎంతోమంది విల్ బీ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ లైక్ దట్. నాకు వచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ చాలా బాగా వచ్చింది. ఐ థింక్ ఇల్ బీ అ లాఫ్ రైట్ ఇన్ థియేటర్స్. అండ్ స్పీకర్, ఐ థింక్ ఐ కాల్ హిమ్, స్పీకర్లు బలిగేటట్టు మ్యూజిక్ చేస్తున్నాం, స్పీకర్ అగస్త్య అని పేరు మార్చేసిన. సో చంద్రిక అండ్ ఆల్ ది అదర్ టెక్నీషియన్స్ అండ్ విప్లవ్ గారు ఆల్సో, ఐ హార్డ్లీ మెట్, ఐ థింక్ వి మెట్ వన్స్ ఆర్ ట్వైస్, but I know of them. And ma'am, such nice words coming from you. You're a senior, we look up to you. And Faria is an absolute delight to work with. దీంట్లో ఒక డాన్స్ కూడా ఉన్నది, అది నేను చేయలేను అంటే నాకు వస్తలేదు అని చెప్పేసి ఏదో స్టెప్ వేసి నన్ను చాలా ఎంకరేజ్ చేసింది. థ్యాంక్ యూ మ్యాన్, యువర్ హార్ట్ ఆఫ్ గోల్డ్, బండిల్ ఆఫ్ టాలెంట్. సో మిగతా థ్యాంక్స్ మనం తర్వాత చెప్పుకుందాం, టైం అయిపోతుంది. బట్ ప్లీజ్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది అప్డేట్స్. చాలా మంచి సినిమా, డోంట్ మిస్ ఇట్ అట్ ఆల్. థ్యాంక్ యూ. వన్ లాస్ట్ థింగ్, ఈ గాయపడ్డ సింహం ఆ తెల్ల పిల్లికి ఏమైనా చెప్పాలనుకుంటుందా? నాకు వీసా మాత్రము గ్రాంట్ చేయండి. మీరు ఆ ట్రంప్ మీరు కూడా చూసి నవ్వుకుంటారు సినిమా.